ఎక్కడి వరకు కంప్లీట్ అయిందండి టాస్క్? నిన్న యాక్చువల్లీ మొన్నటిదే నేను కంప్లీట్ కాలేదు మేడం. హ్మ్. ట్యూస్డే అయింది. ఓకే. వర్డ్ ప్రెస్లో మనం ఇమేజ్ అది ఇస్తాం కదా. వర్డ్ ప్రెస్‌లో అక్కడ ఎర్రర్ వచ్చిన దగ్గర ఆగారు గదా! ఎర్రర్ వచ్చిన దగ్గర ఆగాను. అయితే ఇవాళ ట్రై చేశాను. ఓకే. వచ్చిందా? కంటెంట్ ఇచ్చేసి మళ్ళా ఇమేజ్ కూడా చేశాను. సెర్చ్ ఓకే. ఇమేజ్. ఓకే. ఓకే. ఒకసారి చెక్ చేద్దాము. ఆ, ఓకే. హలో. ఆ! ఇంకోటి మేడం, ఇది H1 హెడ్డింగ్ ఇస్తాం కదా హ్మ్. మెయిన్ టైటిల్లో. హ్మ్. సో అది దాన్ని సెలెక్ట్ చేసినప్పుడు H1 హెడ్డింగ్ అని నాకు అది రాలేదు మేడం. H2, H3, H4 హెడ్డింగ్స్ వచ్చాయి. ఓకే. మీరు డైరెక్ట్ H1. టైటిల్ ఏదైతే ఇస్తారో అది ఆటోమేటిక్‌గా హెచ్1గా తీసుకుంటదండి. ఓకే, ఓకే. మనం స్పెషల్‌గా ఇవ్వాల్సిన అవసరం లేదు. మనము ఓకే దాన్ని ఫస్ట్‌లో ఏదైతే ఇస్తామో మనం ఓపెన్ చేసినప్పుడు వర్డ్ ప్రెస్‌లో అది హెచ్1గా తీసేసుకుంటది. ఓకే. మళ్ళా హెడ్డింగ్ది తీసుకొని విడ్జెట్స్లో తీసుకొని చేశాను, కానీ అది కింద ఇస్తుంది మొత్తం లాస్ట్లో, పేజ్ లాస్ట్లో. ఏమి ఇది అంత ఇలా వచ్చింది కదా! క్లమ్జీ. బ్లాగ్ తీసుకున్నారా? బ్లాగ్ ఇంకా తీసుకోలేదట్టుందిగా. బ్లాగ్ తీసుకోలేను ఇంకా. బ్లాగ్ తీసుకొని పేజెస్ అది మనకి ఇంపార్టెంట్ అండి. ఆ పేజెస్‌లో కంటెంట్ పోస్ట్ చేయండి. బ్లాగ్ క్రియేట్ చేసి ఓకే. ఫస్ట్. ఆ బ్లాగ్ క్రియేట్ చేయలేను, మీ దాంట్లో నుంచే బ్లాగ్ తీసుకొని చేశాను. ఎక్కడ పోస్ట్ చేశారు కంటెంట్? పేజెస్లో, పేజెస్‌లో చేశారా? పోస్ట్లో. ఇదా? అదే అండి. పైన. ఓకే. డిజిటల్ ఫోటోగ్రఫీ యానిమేషన్. యాక్చువల్లీ ఫస్ట్ చేశాను, కొంచెం H1 హెడ్డింగ్ రాలేదనేసి మళ్ళా దాన్ని ఆహా! రిమూవ్ చేసి. ఇది ఆటోమేటిక్‌గా హెచ్1కి తీసేసుకుంటది. ఆ, అదే అదే హెచ్2, అది. హెచ్3 మనం ఒక దీంట్లో ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి హైపర్ లింక్ ఇచ్చారు. ఓకే. బట్ ఈ ఆర్టికల్‌లో వచ్చేసి డిజిటల్ ఫోటోగ్రఫీ అనేది అంటే మీరు 1000 వర్డ్స్ తీసుకోలేదు కదా! తీసుకోలేను మేడం. ఇక్కడ ఉన్నది కంటెంట్ ఇది నార్మల్ ఫ్లోలో వచ్చింది కదా ఆర్టికల్. ఇంకొంచెం బెటర్‌గా ఇంప్రూవ్ చేయాలి ఆర్టికల్ రైటింగ్. మనకొచ్చేసి మీరు ఈ వర్డ్స్‌కి 1-2% అంటే జస్ట్ 2, 3నే వచ్చినాయి ఇవి. ఇంకేం లేవు కదా కీవర్డ్స్. అవునవును. కీవర్డ్స్ ఇంక్రీజ్ చేయాలి. యాక్చువల్లీ ఇది వికీపీడియాలో నుంచి ఎక్కడి నుంచి తీసినా మీరు చాట్‌జీపీటీ ఉంది కాబట్టి అంతకుముందు అయితే మనకి ప్రాబ్లమ్ ఈ కంటెంట్ అంతా రాసుకోవడం, అప్డేట్ చేసుకోవడం అనేది. ఇప్పుడు ఈ చాట్‌జీపీటీ ఉంది కాబట్టి యూజ్ చేసి అక్కడి నుంచి తీసేసుకోండి మీరు. అది నేను ఈ టైటిల్ కి నాకు అందులో రాలేదు. సో అందుకనేసి చాట్‌జీపీటీలో ఏదైనా వస్తది. చాట్‌జీపీటీ అంటే ఈ డిస్క్రిప్షన్ ఏంటండి? కంటెంట్ అంతా. హుహు. మీరు ఏ కంటెంట్ ఇచ్చినా వస్తది చాట్‌జీపీటీకి. చాట్‌జీపీటీలో కాకపోతే ప్రాంప్ట్ ఇచ్చేసేయండి. ఈ బ్లాగ్స్ మనకి ఇక్కడ డిస్‌ప్లే అవ్వాలి కదా! ఇదొక పేజ్ క్రియేట్ చేసి హోమ్ పేజ్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళి అక్కడ పేజ్ దగ్గర మీరు బ్లాగ్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు వస్తది.
ట్రై చేయండి మీరు. రాకపోతే అప్పుడు నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాము. ఓకే. ఫస్ట్ ఇక్కడ ఒక పేజెస్‌లోకెళ్ళేసి ఒక పేజ్ క్రియేట్ చేయండి ఫస్ట్. హ్మ్. ఇక్కడ పేజెస్‌లోకెళ్ళి బ్లాగ్ అనే ఒక పేజ్ క్రియేట్ చేయండి. హ్మ్. బ్లాగ్ పేజ్ క్రియేట్ చేసినాక హ్మ్. ఆ పేజ్ క్రియేట్ చేసిన తర్వాత ఆ పేజీని మీరు ఇక్కడ అపీరెన్స్‌లోకెళ్ళి అపీరెన్స్‌లో కస్టమైజేషన్, హ్మ్. హోమ్ పేజ్ సెట్టింగ్స్, బ్లాగ్ ఇవన్నీ కదా. హోమ్ పేజ్ సెట్టింగ్స్‌లో ఇక్కడ హోమ్ పేజ్ ఉంది. ఇక్కడ బ్లాగ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే బ్లాగ్ లేదు సెలెక్ట్ చేసుకోవడానికి. ఒక పేజ్ ఓకే. క్రియేట్ చేస్తే బ్లాగ్ వస్తది. ఆ బ్లాగ్ హ్మ్. సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మీకు బ్లాగ్ అని క్లిక్ చేసినప్పుడు ఈ బ్లాగ్ ఆర్టికల్స్ అన్నీ మనం పోస్ట్‌లో ఏదైతే రాస్తామో అన్నీ ఒక ప్లేస్‌లో వచ్చేస్తాయి. ఓకేనా? ఓకే. అదొకటి చేయండి. హ్మ్. ఓకే. అండ్ ఊబర్ సజెస్ట్ ట్రై చేశారా? గూగుల్ కీవర్డ్ ప్లానర్ గాని, ఊబర్ సజెస్ట్ గాని? చేయలేదు మేడం. హ్మ్. గూగుల్ కీవర్డ్ ప్లానర్ అది చేశాను మేడం. హ్మ్. ఈ ఊబర్ సజెస్ట్ చేయలేదు మేడం. సరే ఇప్పుడు ఇంటర్వ్యూ క్వెషన్స్ అడుగుతాను. ఓకే. ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ మనం ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఎన్ని ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినా, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా ఫస్ట్ మీ ఇంట్రడక్షన్ అనేది ఉంటుంది. జస్ట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ కానీ, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ కానీ, లేకపోతే సంథింగ్ అబౌట్ యూ, ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అడుగుతారు. అటు బేసిక్ హ్మ్. అడిగేదంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే క్వశ్చన్. దానికి మీరు ప్రాపర్గా మీ పేరు, మీ క్వాలిఫికేషన్స్, ఏదైనా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇట్లాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి మీ గురించి. ఓకే. దీన్ని మీరు ఇంగ్లీష్లోనే ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఇంటర్వ్యూ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది, తెలుగులో ఉంటుంది. ఒకళ్ళు తెలుగు వచ్చిన వాళ్ళు అయినా సరే ఇంటర్వ్యూ ఇంగ్లీష్లోనే తీసుకుంటారు, తర్వాత తెలుగు మాట్లాడినా సరే. ఓకే. ఫస్ట్ క్వశ్చన్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. కంటిన్యూ. అరుంధతి. I'm from Jagitchal. I completed my BSc Computer Science in Nizamabad, Nalanda Degree College, Nizamabad, Usman University. I also completed my MSc Physics. ఇక్కడ And అవన్నీ అవసరం లేదండి, హయ్యర్ క్వాలిఫికేషన్ చెప్తే సరిపోద్ది. okay. హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏది ఉంటుందో అది చెప్పేసేయండి. అంటే మరి డిగ్రీ ఇవన్నీ కూడా అవసరం ఉండదు వాళ్ళకి. ఇంకేదన్నా ఎక్స్టెండ్ అయితే అడగొచ్చు కానీ హయ్యర్ క్వాలిఫికేషన్ చెప్పేస్తే చాలు. ఓకే, కంటిన్యూ. I have completed MSc Physics in Narendra PG College from Armor, Telangana University. ఇంకా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమైనా చెప్పచ్చా మేడం? పర్లేదు, చెప్పొచ్చు. I also completed COPA course in ITI, that is computer applications. అంతే మేడం. ఓకే, దాన్ని ఇంకొంచెం సెంటెన్స్ ఫార్మేషన్గా మీకు ఒక స్క్రిప్ట్ లాగా పంపిస్తాను. దాన్ని మీరు కొంచెం ప్రిపేర్ అయితే కొంచెం, అంటే ఫస్ట్ ఇంప్రెషన్ కొంచెం బెటర్గా ఉంటే ఇంకా ఈజీగా మనకి పాజిటివ్గా వాళ్ళు రెస్పాండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నేను దీన్ని కొద్దిగా సింప్లిఫై చేసి మ్యాటర్ పంపిస్తాను, మీరు ఆ ఫార్మాట్లో మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద టెక్నికల్ ఇంటర్వ్యూ. వాట్ ఈజ్ SEO? Search engine optimization, SEO.
Yeah. How you select keywords? From the Google Keyword Planner. What is the parameters to select a good keyword? పారామీటర్స్ అంటే అంటే అవే ఏమి? అండి లైక్ సెర్చ్ వాల్యూమ్ ఇవి వస్తాయి కదా. ఓకే, ఓకే. బెస్ట్ కీవర్డ్ ఏదిలో సెలెక్ట్ చేస్తారు? హై సర్చ్ వాల్యూమ్, లో కాంపిటీషన్ అండ్ క్లియర్ అండ్ షార్ట్గా ఉండాలి కీవర్డ్స్ అనేటివి. ఓకే. షార్ట్ కాదు, లాంగ్ టైల్ కీవర్డ్స్. లాంగ్ టైల్ కీవర్డ్స్ మినిమం 3 to 5 వర్డ్స్. లాంగ్ టైల్ కీవర్డ్స్ని ప్రిఫర్ చేస్తారు. షార్ట్ టైల్ కీవర్డ్స్ అనేవి మనకి ఇండెక్స్ అవ్వడం ఇట్స్ వెరీ డిఫికల్ట్. షార్ట్ అండ్ క్లియర్ అన్నాను. షార్ట్ అనేది అక్కడ రాదు. షార్ట్ టైల్ కీవర్డ్స్ అంటే మళ్ళీ అది వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారంటే షార్ట్ టైల్ కీవర్డ్స్ లెక్కలోకి వెళ్ళిపోతుంది అనమాట, 1-2 వర్డ్స్లోకి. షార్ట్ అండ్ క్లియర్ అంటే లాంగ్ టైల్ కీవర్డ్ అని తీసుకోండి. ఇంకోటి అంటే యూజర్స్కి సర్చ్ ఇంటెంట్ బేస్డ్ కీవర్డ్స్. సర్చ్ ఇంటెంట్ బేస్డ్, ఎందుకంటే టెక్నికల్ టర్మ్స్ యూజ్ చేయాలి అక్కడ. సర్చ్ ఇంటెంట్ బేస్డ్ కీవర్డ్స్, లాంగ్ టైల్ సర్చ్ ఇంటెంట్ బేస్డ్ కీవర్డ్స్ అని చెప్పేస్తే ఒక సెంటెన్స్ ఫార్మేషన్లో అయిపోతుంది. హై సర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ కీవర్డ్, లో కాంపిటీషన్ లాంగ్ టైల్ సర్చ్ ఇంటెంట్ బేస్డ్ కీవర్డ్ అని చెప్పేస్తే ఇంకా మనకి సరిపోతుంది. How many characters should include in title and meta description? Meta title and meta description. 100 to 150 క్యారెక్టర్స్. ఫస్ట్ టైటిల్, తర్వాత మెటా డిస్క్రిప్షన్. ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి? మినిమం 100 to 150. లేదా మళ్ళీ ఒకసారి ఆలోచించి. టైటిల్కి ఎన్ని ఉంటాయి, డిస్క్రిప్షన్కి ఎన్ని ఉంటాయి? 3 to 5 వర్డ్స్. క్యారెక్టర్స్ 60 క్యారెక్టర్స్. మెటా టైటిల్ షుడ్ బి 50 to 60 characters. And meta description? డిస్క్రిప్షన్ గుర్తుకులేదు మేడం. 150 to 160. I 50 to 60, ఇది 150 to 160 అంతే. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. టైటిల్ వచ్చేసి మెటా టైటిల్ వచ్చేసి 50 to 60, మెటా డిస్క్రిప్షన్ వచ్చేసి 150 to 160. అక్కడ కన్ఫ్యూజ్ అవడానికి ఏం లేదు. How much keyword density is required for articles? వర్డ్స్ లోనా మేడం, లేకపోతే కీవర్డ్ డెన్సిటీ. Keyword density should be 1 to 2%. ఓకే. ఇది చెప్పారా మేడం? చెప్పానండి, అందులో ఉంటుంది చూడండి. మీరు ఆర్టికల్ రాసేటప్పుడు కీవర్డ్స్ ఎక్కడెక్కడ రావాలనేసి 1 to 2%. 1 to 2% డెన్సిటీయా మేడం? కీవర్డ్ డెన్సిటీ. Which are the best keyword placements in the article? మన ఆర్టికల్లో కీవర్డ్ ప్లేస్మెంట్ ఎక్కడ ఉంటే బెస్ట్ ఉంటుంది మనం ఆర్టికల్ పోస్ట్ చేసేటప్పుడు? హెడ్ టైటిల్. ఇంకా చెప్పండి, అన్నాయి కదా మొత్తం అన్ని ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి. యా. ఓకే, మీరు ఇంకొంచెం
బెటర్‌గా ప్రిపేర్ అవ్వండి. ఇంకొంచెము అంటే ఇంగ్లీష్‌లో అంటే మీరు చెప్పే ఆన్సర్ రాంగ్ ఆర్ రైట్ కానీ ఇంగ్లీష్‌లో కన్విన్స్ చేయగలగాలి. దానికి మీకు ఇంకా కొంచెము ఇంటర్వ్యూ సెషన్స్ అవసరమవుతాయి ఎక్కువనే. ఓకే. కొంచెం ఏంటంటే మనం ఆన్సరు ఇంగ్లీష్‌లోనే ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగేలాగా ప్రిపేర్ అవ్వాలి. అంటే ఒకటి ఎలా అంటే మీరు నేనొక ఇంటర్వ్యూ క్వెషన్స్ కనుక షేర్ చేస్తే యాజ్ ఇట్ ఈస్‌గా మీరవి చదివేసి నాకు చెప్పేస్తే ఇట్స్ నాట్ గుడ్. ఎందుకంటే కొంచెం మనం ఎక్స్‌పీరియన్స్ లెవెల్‌లో ఫోకస్ చేస్తున్నాం. ఫ్రెషర్‌గా అది సెట్ అవుతది కానీ, యాస్ ఎ ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్‌గా మీకు అది సెట్ అవ్వదు. హ్మ్. అంటే యాస్ ఎ ఫ్రెషర్‌గా మీరెళ్తే మీకు కాల్స్ రావు. ఆల్రెడీ మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తేనే మీకు వస్తాయి. ఆ ప్రాజెక్ట్ నేనిస్తాను మీరు చేస్తారు కాబట్టి కాకపోతే ఎక్కువ డ్యూరేషన్ చేస్తే ఇంకొంచెం మోర్ ఎక్స్‌పీరియన్స్ ఒస్తది. బట్ మనకు అంత టైం ఉండదు కదా! జాబ్ సెర్చ్ చేసుకుంటాం కాబట్టి ఇప్పటి నుంచే మనం ఎక్స్‌పీరియన్స్‌డ్ లెవెల్‌లో మనం ఇంటర్‌వ్యూస్‌కి ప్రిపేర్ అవ్వాలి. మీరెట్లా ప్రిపేర్ అవుతారంటే, నేనిచ్చింది మీరు కాన్సెప్ట్ చదువుకొని, ఆ చదివింది మనం ఎక్కడ ఇంప్లిమెంట్ చేసాం ఆల్రెడీ మనం ప్రాక్టికల్ క్లాసెస్‌లో చెప్పాం గదా! హెచ్1 ట్యాగ్స్ ఎక్కడొస్తాయి ఇట్లా. అవి మనం వర్క్ చేసేటప్పుడు మీరు పోస్ట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇంకా దాని నుంచి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేయండి. ఇంటర్వ్యూ క్వెషన్స్ ఒక క్వెషన్ అడుగుతారు. ఈ క్వెషన్‌కి నేను ఓన్‌గా ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? అది ఇంగ్లీష్‌లో. అలా ప్రాక్టీస్ చేస్తే ఇంకొంచెం బెటర్‌గా మనకి ఫాస్ట్‌గా రిజల్ట్ ఉంటది. దీంట్లో ఏంటంటే మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏందంటే సాఫ్ట్‌వేర్‌తో పోల్చుకుంటే సాఫ్ట్‌వేర్‌కి కోడింగ్ అని ఇవన్నీ లాజిక్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. దీనికి హ్మ్. లాజిక్స్ అవసరం లేదు. మనకి టెర్మినాలజీ గుర్తుంటే మనం ఓన్‌గానే సెంటెన్స్ ఫార్మేషన్ చేసి చెప్పేయొచ్చు. ఇలానే చెప్పాలి అనే రూల్ అయితే ఎక్కడ ఉండదు. ఎవరు అడగరు కూడా. కొంచెము ఎక్స్‌పీరియన్స్‌డ్ లెవెల్‌లో టెర్మినాలజీ యూజ్ చేసి కొంచెం ఇంగ్లీష్ ఫ్లోలో గనుక వెళ్ళిపోతే ఈజీగా వస్తది జాబ్. ఆహ్, ఓకే. జాబ్ తెచ్చుకోవడం పెద్ద కష్టమేమి ఉండదు. ఓకే. అదొక్కటి మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీష్‌లో ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి. బట్ నేను క్వెషన్‌ని ఇప్పుడు ఓకే. పంపిస్తాను ఈ క్లాస్ అయిపోయినాక ఇంటర్వ్యూ క్వెషన్స్ కొన్ని. ఎందుకంటే హ్మ్. మనం ఇంక ఎస్‌సీఓ స్టార్ట్ చేయలేదు కాబట్టి అవి ఇవ్వలేదు. ఇవి బేసిక్. మళ్ళీ ఇవి రిపీట్ అవుతూనే ఉంటాయి ఈ టెర్మినాలజీస్. మనకు ఆల్‌మోస్ట్ ఎస్‌సీఓ కంప్లీట్ అయ్యేసరికి మీకు ఇవి అలవాటయిపోతాయి గూడా. ఓకే. మీరు ప్రాపర్‌గా కంటిన్యూగా ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవుతూ ఉంటే ఎండ్ ఆఫ్ ది 45 డేస్‌లోనే మీరు పికప్ అయిపోవచ్చు. తర్వాత మనం ప్రాజెక్ట్ చేసుకునేటప్పుడు మనం రెజ్యూమ్ పెట్టుకున్నప్పుడు మనకి డైరెక్ట్‌గా ఏంటంటే లైవ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అంటే జాబ్ కోసం కాదు. జస్ట్ ఎక్స్‌పీరియన్స్ కోసం మాత్రమే లైవ్ ఇంటర్వ్యూస్‌కొని అటెండ్ అవ్వండి. ప్రాజెక్ట్ అయిపోగానే మనకి ప్రాజెక్ట్ కంప్లీషన్ సర్టిఫికేట్ వస్తది. ఈ లోపల జాబ్ వస్తే ఇట్స్ ఓకే. అలా కూడా జాబ్ వచ్చినోళ్ళున్నారు. 2 మంత్సే కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత అంటే థర్డ్ మంత్ స్టార్టింగ్‌లో రెజ్యూమ్ పెట్టించాం. పెట్టించినాక 3 డేస్‌కే హ్మ్. కాలొచ్చింది. 2 కంపెనీస్ నుంచి కాలొచ్చింది. ఫస్ట్ కంపెనీలోనే సెలెక్ట్ అయిపోయాం. అంటే అది వర్క్ ఫ్రమ్ ఆఫీసు. ఇమ్మీడియేట్‌గా సెలెక్ట్ అయిపోయాడు. అందులో ఏంటంటే ఆ ముందు క్లాసెస్‌లో నేను ప్రాక్టీస్ చేపిచ్చిన ఫేస్‌బుక్ యాడ్ అకౌంట్ క్రియేషను అండ్ అలాగే వాళ్ళు ఏమిచ్చారో ఆర్టికల్ రైటింగ్ ఒక ఆర్టికల్ ఒక కీవర్డ్ ఇచ్చి ఆర్టికల్ రాయమన్నారు ప్రాంప్ట్ యూజ్ చేసి అవి ఆహ్, అవి కూడా అతనితో ముందు రోజు అంతకుముందు ఒక 2, 3 డేస్ ముందు అవన్నీ ప్రాక్టీస్ చేపిచ్చాననమాట. స్టార్టింగ్‌లో అంటే చేసిన వెంటనే వాళ్ళు ప్రాక్టీస్ చేయలే. తర్వాత తీసుకొని చేపిచ్చాను వాళ్ళ చేత. మీరిట్లా చేస్తే మళ్ళీ ఇంటర్వ్యూకి ప్రాబ్లమ్ అవుతది. ఖచ్చితంగా జాబ్ కావాలంటే ఇది చేయాలన్న అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిందనమాట. అంటే ఆయనకొక్కడికి జస్ట్ 2 మంత్స్ అయిపోగానే వచ్చేసింది. మనం క్లాస్‌లో ఏది చేసామో అకౌంట్ సెటప్ చేయమంటే అది చేసాడు. ప్రాంప్ట్ రాయమంటే రాసాడు. ఒక ఇమేజ్ క్రియేట్ చేయమని కంటెంట్ ఇస్తే ఇమేజ్ క్రియేట్ చేసి హ్మ్. ఇచ్చాడు. హైర్ చేసుకున్నారు. బట్ వర్క్ అయితే బానే చేసాడు. కానీ ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు టెన్షన్ పడ్డాడు. అంటే ప్రాపర్‌గా చెప్పలేకపోయాడు. అయినా కూడా ఓకే సబ్జెక్ట్, ఓకే టెర్మినాలజీ, కీవర్డ్స్ ఇవి వర్డ్స్ మనము యూజ్ చేసే వర్డ్స్‌ని బట్టి ఓకే మీకు కొంచెం సబ్జెక్ట్ పర్లేదు అని అట్లా ఇంప్రెషన్ వచ్చిందనమాట. మాక్సిమం అందరూ ఏంటంటే రిమైనింగ్ అన్ని బ్యాచెస్ ఆల్మోస్ట్ ఇంకా ప్రాజెక్ట్ అయిపోగానే వచ్చింది. గ్యాప్ కూడా పెద్దగా ఏం లేదు అందరికి. ప్రాజెక్ట్ స్టార్టింగ్‌లో రెజ్యూమ్ పెట్టుకున్నారు. హ్మ్. ప్రాజెక్ట్ ఎండింగ్‌కొచ్చేసరికి అందరూ మాక్సిమం ప్లేస్ అయిపోయారు. అలా మీరు గూడా అంటే మీకు ఎంతవరకు సాధ్యమవుతదో అంతవరకు ట్రై చేయండి. మీ హ్మ్. ఎఫర్ట్స్ పర్ఫెక్ట్‌గా పెట్టండి. ఇక్కడ మనకి ఒకటి ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్, రెండోది ఇంటర్వ్యూ స్కిల్స్ ఇవి రెండే చాలు.
ఇన్ కేస్ మీకు ఒకవేళ ఏదన్నా వర్క్ వచ్చిన తర్వాత మీరు ఆ వర్క్ చేయలేకరో మీకు తెలియలేదు ఏదో కొత్త వర్క్ వచ్చిందనుకోండి, పర్లేదు మేము హెల్ప్ చేస్తాం. దానికి మీకేం ప్రాబ్లమ్ లేదు. ఎలా చేయాలి? దాన్ని ఏం చేయాలనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. దాని ప్రకారం మీరు చేసుకోవచ్చు. ఒకవేళ ఏదన్నా అడిగారు నేను చేయలేను. నాకు దాని మీద అంత కాన్ఫిడెన్స్ లేదు అనుకున్నా కూడా నో ప్రాబ్లమ్. ఓకే. ఓకే అండి. ఇంకా నెక్స్ట్ ఈరోజు మనం ఇంకొక టూల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఊబర్ సజెస్ట్ అయిపోయింది. ఊబర్ సజెస్ట్‌లో ఏంటంటే కీవర్డ్ ప్లానర్, కీవర్డ్స్ గురించి చూపించాం. ఇంకా ఆడిట్స్ వాటి జోలికి ఇంకా వెళ్ళలేదు. బట్ ఇప్పుడు మనం కీవర్డ్ రీసెర్చ్ టాపిక్‌లో ఉన్నాం కాబట్టి ఇంకొక టూల్. ఈ టూల్స్ అన్నీ కూడా ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్సే యూజ్ చేస్తారు. ఫ్రెషర్స్ ఇంత టూల్స్ మీద ఎవరు వర్క్ చేయరు. ఫ్రెషర్స్‌కి జస్ట్ ఇప్పుడు ఉన్న ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్‌లో అన్ని వర్క్స్ ఒకళ్ళకే ఇస్తే ఈ కీవర్డ్ రీసెర్చ్ ఇవన్నీ ఇస్తారు కానీ ఒక ఆఫీస్‌లో ఒక ఆర్గనైజ్డ్ ఆఫీస్‌లో గనక మీరు జాయిన్ అయితే యాస్ ఎ ఇంటర్న్‌షిప్ కంప్లీట్ చేసుకున్నాక గాని 1 ఇయర్, 2 ఇయర్స్‌లో కూడా మీకు మాక్సిమం కీవర్డ్ రీసెర్చ్ అనేది అంత తొందరగా ఇవ్వరు. సీనియర్సే హ్యాండిల్ చేస్తారన్నమాట. ఆ టూల్స్ అవన్నీ కూడా. హ్మ్. ఎందుకంటే టీమ్ ఉంటది కదా! హైరార్కీ ఉంటది. టీమ్ లీడ్, మేనేజరు, ఎంప్లాయీస్, జూనియర్స్, సీనియర్స్ ఇట్లా కేటగిరీ వైస్‌గా వర్క్ ఉంటది. బట్ అన్నీ మనమే చేయాల్సినొచ్చినప్పుడు ఇవి యూజ్ అవుతాయి. ఈ ఊబర్ సజెస్ట్ అండ్ గూగుల్ కీవర్డ్ ప్లానర్ 2 పర్ఫెక్ట్ అయితే చాలు. మిగతా టూల్స్ మాక్సిమం హై ఎక్స్‌పెన్సివ్ కాబట్టి ఎవరు పెద్దగా యూజ్ చేయరు మన ఇండియన్స్. మనము వర్క్ చేయడానికి ఫ్రీ టూల్స్ ఇవి 2. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇప్పుడు మీకు 2 టూల్స్ వచ్చినాయి. గూగుల్ కీవర్డ్ ప్లానర్, ఊబర్ సజెస్ట్. ఇంకా రిమైనింగ్ ఏహెచ్ఆర్ఎఫ్, ఎస్సీఎం రష్, గూగుల్ ట్రెండ్స్ ఇవి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి నేను జస్ట్ అవి ఏంటి ఎలా వర్క్ అవుతాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ టూల్స్ కంప్లీట్గా. బట్ అది మనం వర్క్ చేయడానికి కానీ మనకి పెద్దగా యూజ్ అవ్వవు అనమాట. అందుకే ఎందుకంటే కంప్లీట్గా పెయిడ్ వర్షన్ కాబట్టి. ఏహెచ్ ఇక్కడ మనము ప్రైసింగ్ చూడండి. ఫ్రీ వర్షన్ అయితే ఏం లేదు దీనికి. బట్ దీని డాష్ బోర్డు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ మనం ఏ వర్క్ చేయాలన్నా అప్గ్రేడ్ చేసుకోవాల్సిందే. ఇందులో ఉండే టూల్స్ ఏంటంటే ఇక్కడ మనకి ఫస్ట్ ప్రాజెక్ట్స్ యాడ్ చేసుకుంటే ఫస్ట్ ప్రాజెక్ట్ ఒకటి మన ప్రాజెక్ట్ డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది. ఇక్కడ మనం ఈ శ్రీషర్ ఇది యాడ్ చేద్దాము. ఓకే, ఇది వెరిఫికేషన్ అడుగుతుంది అనుకుంటా. ఉమ్. ఇక్కడ ఇవి తీసుకెళ్ళి మనం ఈ కోడింగ్ తీసుకెళ్ళి మన వెబ్సైట్లో పెట్టుకుంటే అప్పుడు ఇక్కడ మన వెబ్సైట్ అనేది అప్డేట్ అవుతుంది. అప్పుడు మన వెబ్సైట్ డీటెయిల్స్ అని ట్రాక్ చేస్తారు. ఇది కొత్త ఆప్షన్ ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి పోర్ట్ఫోలియో,
మన పోర్ట్ఫోలియో ఇక్కడ కనిపిస్తది. నెక్స్ట్ వచ్చేసి కీవర్డ్స్ లిస్ట్. ఇక్కడేమో మనకు రిపోర్ట్స్ అవి కనిపిస్తది. మన వెబ్‌సైట్ రిపోర్ట్స్. ఇక్కడ కీవర్డ్ లిస్ట్. మన వెబ్‌సైట్‌లో ఏ కీవర్డ్స్‌ని మనం టార్గెట్ చేస్తున్నామో, ఏయైతే మన హై ప్రయారిటీ కీవర్డ్స్ ఉన్నాయో, ఆ కీవర్డ్స్ అన్నీ ఇక్కడ లిస్ట్ చేస్తే బట్ ఇది ఫ్రీ ప్లాన్ కాదు. లిస్ట్ చేస్తే అవి ఏ పొజిషన్‌లో ఉన్నాయో మొత్తం ట్రాక్ చేసి చెప్తది. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి సోషల్ మీడియా మేనేజర్. ఇక్కడ ఇక్కడొచ్చేసి మనము వెబ్‌సైట్‌ని ఆడిట్ చేసుకోవచ్చు. అలాగే వెబ్‌సైట్ అనలిటిక్స్. ఈ అనలిటిక్స్ టూల్ ఏం చేస్తదంటే, మన వెబ్‌సైట్‌ని కంప్లీట్‌గా ట్రాక్ చేస్తది. ఎంతమంది విజిట్ చేస్తున్నారు, ఎంతమంది మన వెబ్‌సైట్‌లో ఎంతసేపు స్పెండ్ చేస్తున్నారు, వాళ్ళ జెండర్ ఏంటి, వాళ్ళ లొకేషన్ ఏంటి, వాళ్ళ ఏ సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తున్నారు, మొబైలా, ఇవన్నీ కూడా మనకి ఈ అనలిటిక్స్ టూల్ చూపిస్తది. అలాగే ర్యాంక్ ట్రాకర్. మన వెబ్‌సైట్ ర్యాంక్‌ని ట్రాక్ చేస్తది. ఏ ప్లేస్‌లో ఉంది అనేసి. అలాగే గూగుల్ సెర్చ్ కన్సోల్ అంటే మన వెబ్‌సైట్‌లో ఉన్న ఎర్రర్స్ మొత్తం ఇక్కడ డిస్‌ప్లే అవుతది. అంటే కనెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ. ఇది పెయిడ్ వెర్షన్‌కెళ్తే తప్ప ఫ్రీ వెర్షన్‌లో మనకి ఇవన్నీ రావు. బట్ ఏహెచ్ఆర్ఎఫ్ ర్యాంక్ అనేది ఇది ఒకప్పుడు మంచిగా ర్యాంక్ ఇచ్చేది. దీనికి ఒక ఎక్స్‌టెన్షన్ ఉండేది. ఆ ఎక్స్‌టెన్షన్‌లో మనము మన వెబ్‌సైట్ యాడ్ చేస్తే ఆహ్, ర్యాంక్ అనేది డిస్‌ప్లే చేసేది. బట్ ఇప్పుడు అది ఆ ఆప్షన్ లేదు. హ్మ్. Ever wondered how people are searching for your brand online? ఇక్కడ మనది రావట్లేదు. ఇది కూడా ప్రైసింగే. బట్ ఇవి కీవర్డ్ అనాలిసిస్ చేసుకోవడానికి ఇవన్నీ కనిపిస్తున్నాయి గానీ, ఇది అసలు అలో చేయట్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏది చూసినా మనకైతే వర్క్ అవ్వట్లేదు. జస్ట్ ఇంతవరకు మనకు ఐడియా ఉంటే ఏదైనా వర్క్ ఇచ్చినప్పుడు దీంట్లో చేయడానికి ఉంటది. సైట్‌ని ఎక్స్‌ప్లోర్ చేయటము, బ్రాండ్స్ ఇవన్నీ గూడా. బట్ ఇది ఇంతకుముందు ఉన్న అది కూడా ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎస్‌ఈఎం రష్. ఈ ఎస్‌ఈఎం రష్ ఇది కొంచెం మేబీ ఫ్రీ ఉండొచ్చు లిటిల్. బట్ ఈ టూల్స్ అన్నీ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామంటే, మన వెబ్‌సైట్‌లో ఉండే ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేస్తాము. మన వెబ్‌సైట్ పొజిషన్ ఏంటో తెలుసుకున్నాం. దానికి కావాల్సిన మన వెబ్‌సైట్ టాప్ పొజిషన్‌కి ఎళ్ళాలి అంటే ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలనేది కంప్లీట్‌గా ఈ అనాలిసిస్ టూల్స్ ద్వారానే సాధ్యమవుతుంది. డైరెక్ట్‌గా మనం ఏమి చేయలేం వెబ్‌సైట్‌ని. వెబ్‌సైట్ లోపల జరిగే ఇంటర్నల్ యాక్టివిటీస్ ఏవి మనకు తెలీదు. అందులో ఏం ఎర్రర్స్ ఉన్నాయి, మన వెబ్‌సైట్ స్పీడ్ ఎంతుంది, లేకపోతే బ్యాక్‌లింక్స్ ఎన్నొచ్చినియి, ర్యాంక్ ఎంతుంది, ఏమీ తెలీదు. ఈ టూల్స్ లేకుండా ఈ టూల్స్ అయితేనే మనకి హెల్ప్ అవుతది. ఈ టూల్స్‌ని చూసి ఊరికే చూడకుండా వదిలేయకుండా వాటిని అనాలిసిస్ చేయాలనమాట. లాస్ట్ 10 డేస్‌లో ఎక్కడుంది? ఇప్పుడు 10 డేస్‌కి ఎక్కడికొచ్చింది? లేదా ఒక 1 మంత్ తీసుకుంటే లాస్ట్ మంత్ ఎక్కడుంది? ఈ మంత్ ఎక్కడుంది? ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది? ఒకవేళ కంటెంట్ విజిట్ చేసేసి ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపోతున్నారనుకో, ఓకే. కంటెంట్‌లో ప్రాబ్లమ్ ఉందా? ఇంకా ఏమి యాడ్ చేయాలి? ఇలాంటివన్నీ అనాలిసిస్ చేయాలి. మరి అలాగే కాంపిటీటర్స్ అన్నమాట. మన కాంపిటీటర్స్ ఎలా యూజ్ చేస్తున్నారు?
అవి కూడా అనాలిసిస్ చేసుకోవాలి. మనకి డిజిటల్ మార్కెటింగ్‌లో అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. అనాలిసిస్ అండ్ రీసెర్చ్. ఇక్కడ మన సైట్‌ని ఆల్రెడీ యాడ్ చేసాము. ఇక్కడ మన సైట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇక్కడ ఏదో ఎర్రర్స్ చూపిస్తుంది. ఒక 7 ఇక్కడ ఏదో బ్రోకెన్ లింక్స్ చూపిస్తుంది. బ్రోకెన్ లింక్స్ అనేవి ఉండకూడదు. మరి ఇక్కడ వచ్చినాయో చూడాలి ఇవి. ఇంటర్నల్ లింక్స్ అంట. అండ్ బ్రోకెన్ ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ సిఎస్ఎస్ ఫైల్స్లో ఏదో ప్రాబ్లం. డూప్లికేట్ సైట్ టైటిల్ ట్యాగ్. ఇవి రెండు ఒకటే సైట్, ఓకే. సర్వీసెస్లోను కేటగిరీస్లో రెండిట్లో చూపిస్తుంది. అది డూప్లికేట్ కింద తీసుకుంది. కెనానికలైజేషన్ చేయాలి. ఇలా చూపించినప్పుడు దీన్ని కెనానికల్ చేస్తే అప్పుడు డూప్లికేట్ లాగా అవ్వదనమాట. ఇట్లా మన వెబ్సైట్లో ఎర్రర్స్ అన్ని చెక్ చేసుకోవడానికి ఇక్కడ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఇంటర్నల్ ఇమేజెస్ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం వెబ్సైట్ని అనాలిసిస్ చేసుకోవచ్చు దీంట్లో. మనకి లింక్స్, ఇంటర్నల్ లింక్స్, మన ఇంటర్నల్గా ఏ పేజీకి లింక్ ఇచ్చామనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ వెబ్సైట్ క్రాల్డ్ పేజెస్ అంటే మన గూగుల్ ఎన్ని పేజెస్ని క్రాల్ చేసింది అనే డీటెయిల్స్ ఇక్కడ ఇస్తుంది. వెబ్సైట్ని కనుక గూగుల్ క్రాల్ చేయకపోతే మన వెబ్సైట్ అనేది ర్యాంక్ అవ్వదు. ఇక్కడ వచ్చేసి ఎన్ని పేజెస్ క్రాల్ చేస్తుందో చూపిస్తుంది. ఆల్మోస్ట్ 100 పేజెస్ స్క్రాల్ చేసింది. ఇక్కడ స్టాటిస్టిక్స్ చూడొచ్చు, ఇష్యూస్ ఏమున్నాయో, ఇక్కడ ప్రాబ్లమ్స్, ఇంటర్నల్ లింక్ పర్సంటేజ్, మార్కప్ టైప్స్. ఇందులో ఉండే కెనానికల్ అంటే మనము ఇంకా కొన్నిటికి కెనానికల్ చేయలేదు, వాటి గురించి చూపిస్తుంది. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో మనం అనాలిసిస్ చేసుకుని మన సైట్ని ఇంప్రూవ్ చేసుకుంటాం. ఇది వెబ్సైట్ని ఆడిట్ చేయడము, మన వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ మనం ఈ టూల్ని యూజ్ చేసుకొని ఒక వెబ్సైట్ ఇష్యూసే కాకుండా ఇంకా కూడా మనం చాలా సైట్ హెల్త్ ఇక్కడ చూపిస్తుంది, ఎర్రర్స్, వార్నింగ్స్ అని. క్రాల్డ్ పేజెస్ 100 చూపిస్తుంది. డొమైన్ ప్రోగ్రెస్ ఇక్కడ మనకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి డాష్బోర్డ్లో. అలాగే ఇక్కడ వచ్చేసి డొమైన్ ఓవర్వ్యూ, ఆర్గానిక్ రీసెర్చ్, ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి అన్నమాట. డొమైన్ ఓవర్వ్యూ చేస్తే ఎలా ఉంది మన వెబ్సైట్. ఇక్కడ మన వెబ్సైట్ యూఆర్ఎల్ ఇచ్చి వరల్డ్ వైడ్గా ఎలా ఉందో చెక్ చేసుకుంటాం. ఇది వరల్డ్ వైడ్ ట్రాఫిక్ అనమాట. యూఎస్ది మేజర్గా తీసుకుంటుంది. ఇక్కడ ఆర్గానిక్లో ఇక్కడ వరల్డ్ వైడ్ ఆస్ట్రేలియా, కెనడా, యూరోపియన్, ఈఎస్ అంటే సమ్ కంట్రీ, ఈ కంట్రీస్ అన్ని చూపిస్తుంది వరల్డ్ వైడ్గా ఎక్కడ వచ్చిందని. కానీ మనది ఇండియన్ బేస్డ్ కంపెనీ కాబట్టి మనకి అంతగా ఫారెన్ కంట్రీస్ది అవసరం లేదు. మన బిజినెస్ అనేది తెలుగులో ఉంటుంది కాబట్టి ఓన్లీ ఇండియాలో కూడా, అలాగే ఓన్లీ తెలుగు పీపుల్స్కి మాత్రమే ఇది యూజ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి 24 కీవర్డ్స్ వచ్చినాయి ఆర్గానిక్ రీచ్లో. ఏ కీవర్డ్స్ వచ్చినాయి,
ఎంత వచ్చింది ఇక్కడ మొత్తం చూపిస్తుంది. మొత్తం చూపించాలంటే మళ్ళీ పెయిడ్ వర్షన్కి వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి కీవర్డ్ గ్యాప్స్. కీవర్డ్ గ్యాప్స్ అంటే మనకి మన కాంపిటేటర్స్కి మధ్య ఎన్ని కీవర్డ్స్ గ్యాప్ ఉంది. ఇక్కడ మనం ఇచ్చాము. ఇంకొక వెబ్సైట్ ఏదైనా సేమ్ మనలాగానే ఇచ్చే సైట్ని కనుక సెలెక్ట్ చేసుకున్నట్టే లైక్ మన కాంపిటేటర్ని జస్ట్ ఒక కాంపిటేటర్ని తీసుకొని కంపేర్ చేస్తే ఇప్పుడు మనకు మనకి ఎన్ని కీవర్డ్స్ గ్యాప్ ఉందో చెప్తుంది. మనకు వచ్చేసి ఓన్లీ 23 కీవర్డ్సే ఉన్నాయి, ర్యాంక్ అయినాయి. వీళ్ళకి వచ్చేసి 252 కీవర్డ్స్ ర్యాంక్ అయినాయి అనమాట. ఇక్కడ వచ్చేసి బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, ఇది సెర్చ్ వాల్యూమ్ చాలా ఎక్కువ ఉంది. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇలాంటి కీవర్డ్స్ కూడా మనకి యూజ్ అవుతాయి అనమాట. ఇవి కూడా మనం తీసుకోవచ్చు. అంటే ఈ సైట్కి మన సైట్కి తేడా ఏంటంటే వీళ్ళు ఈ సైట్ పెట్టి చాలా సంవత్సరాలు అయింది, ఇప్పుడు కాదు. వీళ్ళు చాలా రోజుల నుంచి ఎస్సీఓ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఎక్కువ కీవర్డ్స్ ర్యాంక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనము స్టార్ట్ చేసి 1 ఇయర్ అయింది, బట్ 1 ఇయర్లో కూడా ప్రాపర్గా ఎస్సీఓ అనేది కంటిన్యూషన్గా చేయలేదు. ఎందుకంటే స్టూడెంట్స్ ప్రాజెక్ట్స్ చేస్తే చేస్తున్నారు, లేకపోతే లేదు. ప్రాపర్గా చేయలేదన్నమాట. కొన్ని మాత్రమే అయినాయి. దీనికి కంప్లీట్ ప్రాపర్గా చేస్తే మనది కూడా మంచి కీవర్డ్స్ అనేవి వస్తాయి. ఏ పొజిషన్లో ఉందో చూపిస్తుంది అనమాట. వాళ్ళది ఎక్కడుంది, డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్, మంది 59th పొజిషన్లో ఉంది, వాళ్ళది 6th పొజిషన్లో ఉంది. వాళ్ళు ఫస్ట్ ఏ డిజిటల్ మార్కెటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకముందే ఈ కీవర్డ్స్కి వాళ్ళు ఇండెక్స్ చేసుకున్నారు. బట్ మనం రీసెంట్గా చేసాము. మనది మోస్ట్లీ ఏఐకి రిలేటెడ్గా ఉంటాయి మన కీవర్డ్స్ అన్ని. ఇట్లా ప్లెయిన్ కీవర్డ్స్ చాలా తక్కువ. డిజిటల్ మార్కెటింగ్ తెలుగు ఇలా అన్నీ జస్ట్ ఆల్మోస్ట్ ఉన్నాయి. మన ఏమో చాలా బ్యాక్లో ఉన్నాయి అనమాట. ఈ కీవర్డ్స్ అన్ని మనం టాప్లోకి తీసుకురావాలి. ఇది మనం చేయాల్సిన వర్క్. డైలీ ఎస్ఈఓ వర్క్ చేస్తే ఇవి టాప్లో వచ్చేస్తాయి. ఇంకా మిస్సింగ్ కీవర్డ్స్ మధ్యలో మనం ఏం చేసామంటే అప్గ్రేడ్కి వెళ్తే ఆ కీవర్డ్స్ ఇస్తాడు. అప్పుడు మనకి సూటబుల్ కీవర్డ్స్ని తీసుకొని వాటికి కంటెంట్ రాసుకొని మళ్ళీ ఎస్ఈఓ వర్క్ చేసుకొని మనం ర్యాంకింగ్ చేసుకోవాలన్నమాట. ఎట్లా యూజ్ అవుతుంది ఈ టూలు. అలాగే బ్యాక్ లింక్ అనాలిసిస్ అనమాట. కాంపిటేటర్కి మనకి వాళ్ళకి ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి, మనకి ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి, మనం ఇంకా ఏ సైట్స్ తెచ్చుకొని మనం బ్యాక్ లింక్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ చేస్తాము. ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా మనం ఒక 5 వెబ్సైట్స్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట మన కాంపిటేటర్స్ని. ఒకటే కాకుండా ఆ 5లో వాళ్ళు ఏం బ్యాక్ లింక్స్ యూజ్ చేస్తున్నారు, లైక్ పింట్రెస్ట్ ఉంది, యాహూ ఉంది, బింగ్ ఉంది, జూహూ ఉంది, ఇట్లా వీళ్ళందరికీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనం కూడా యూజ్ చేసుకుని మనకి బ్యాక్ లింక్స్ తెచ్చుకోవచ్చు. బ్యాక్ లింక్ అనాలిసిస్, బ్యాక్ లింక్ ఆడిట్, బ్యాక్ లింక్ టూల్స్, ఇవన్నీ కూడా బ్యాక్ లింక్ రిలేటెడే. ఆడిట్ చేయడం అంటే ఏ బ్యాక్ లింక్ మంచిది, ఏ బ్యాక్ లింక్ డూ ఫాలో, ఏ బ్యాక్ లింక్ నో ఫాలో, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చి మనకి వెబ్సైట్ ఆడిట్ ఉంది. ఇక్కడ కీవర్డ్స్ మిస్ చేసాం.
ఇక్కడొచ్చేసి మనకు ఒక కీవర్డ్ చూపిస్తుంది. రిమైనింగ్ కీవర్డ్స్ చూపించట్లేదు. ఇది మొత్తం మనకి పెయిడ్ వర్షన్. అలాగే ఈ కీవర్డ్ మ్యాజిక్ టూల్ ఇవన్నీ కూడా పెయిడ్ వర్షన్. మనకు పెద్దగా రిజల్ట్ ఏం రావు. వెబ్సైట్ ఆడిట్, ఆన్ పేజ్ ఎస్ఈఓ చెక్కర్, ఆన్ పేజ్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయో చూపిస్తుంది. ఇవన్నీ జస్ట్ మీరు ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవడం, అంతకంటే మనము దీంట్లో ఏం వర్క్ చేయలేము. మన వెబ్సైట్ ఆన్ పేజ్ ఎలా ఉందో చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఉందిగా ఇక్కడ. ఇక్కడ వచ్చేసి యువర్ సైట్ ర్యాంకింగ్, హైయెస్ట్ ర్యాంక్లో ఉన్న ఇవన్నీ మనకి చూపిస్తుంది. కీవర్డ్ సోర్స్, ఇట్లా మనకి ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు మన వెబ్సైట్కి సంబంధించింది. ఇక్కడ స్ట్రాటజీ ఐడియాస్, బ్యాక్ లింక్ ఐడియాస్ ఇవన్నీ కూడా మనకి పెయిడ్ వర్షన్లో అయితే మొత్తం చూపిస్తుంది. ఇవి 2 టూల్స్. ఇవి ఒకసారి మీరు ఖాళీ ఉన్నప్పుడు, అంటే ఇవి మ్యాండేటరీ కాదు, ఇవి ఫ్రీ టైంలో ఇవి 2 టూల్స్ని ఊరక జస్ట్ ఓపెన్ చేసి ఎలా వర్క్ అవుతాయి అవన్నీ కూడా కొంచెం ఒక ఐడియా ఉంటే, మామూలుగా అడుగుతారు మీరు ఎస్ఈఓ టూల్స్ ఏమేమి తెలుసు మీకు అనేసి, అప్పుడు మీరు చెప్పడానికి ఉంటుంది ఎస్ఈఓ టూల్స్ ఏమి యూజ్ చేస్తున్నారంటే గూగుల్ అనలిటిక్స్, ఇంకా ముందు ముందు ఇంకా కొన్ని టూల్స్ వస్తాయి, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఒక్కొక్క టూల్ ఇప్పుడు ప్రజెంట్ మనకి గూగుల్ కీవర్డ్ ప్లానర్, ఊబర్ సజెస్ట్, ఎస్సీఎం రష్, ఏహెచ్ఆర్ ఇంతవరకు మనం కంప్లీట్ చేసుకున్నాం. ఆ 2 మీరు ఫ్రీ ఎప్పుడు ఉంటే అప్పుడు వాటిని ఓపెన్ చేసుకొని కొంచెం ఒకసారి చెక్ చేసుకోండి. కాకపోతే ఊబర్ సజెషన్, కీవర్డ్ ప్లానర్ ప్రాపర్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా ఊబర్ సజెస్ట్ ఇంకా ఉంది, దాంట్లో ఇంకా మీరు చూడాల్సిన వర్క్ చేయాల్సినవి అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ క్లాస్లో. అది నెక్స్ట్ ఇంకా మనము ఎస్ఈఓ అంతా చేసేటప్పటికి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి టూల్స్ అయిపోయినాయి. ఇంకొక టూల్ ఉంది గూగుల్ ట్రెండ్స్, అదొకటి చూపించిన తర్వాత కొంచెం థియరీ క్లాస్ ఉంటుంది. వాట్ ఈజ్ ఎస్ఈఓ అని జస్ట్ దానికి రిలేటెడ్గా ఒక ఒక క్లాస్ ఉంటుంది, థియరీ క్లాస్. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాక్టికల్కి వెళ్ళిపోయాము. ఇంకప్పుడు మనం ఆడిట్ చేయడము వస్తుంది. ఆ ఆడిటింగ్లో వచ్చినప్పుడు అప్పుడు ఊబర్ సజెస్ట్ చూపిస్తుంది. ఓకే అండి. నేను ఈరోజు ఇంటర్వ్యూ క్వశ్చన్స్, కొన్ని బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పంపిస్తాను. బట్ ఇంకా మనం ఆ టాపిక్స్లోకి వెళ్ళలేదు కాబట్టి వచ్చినప్పుడు అవి మీరు కంటిన్యూ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.